కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ కృష్ణలంక ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ రోడ్ల వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉండేది. స్థానిక ఎమ్మెల్యే గారు చాలా వరకు వర్క్లన్నీ కంప్లీట్ చేసేశారు. 1 yearలో జరగాల్సిన పనులన్నింటిని కూడా చాలా త్వరపూర్తిని పూర్తి చేయడం జరిగింది. ఎలా ఉంది అసలు చంద్రబాబు నాయుడు పాలన చూసాక ఏమనిపిస్తుంది అసలు? చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి ప్రజలకి మరోసారి ఇతన్నే ముఖ్యమంత్రి చేసుకోనన్నట్టుగా పరిపాలిస్తున్నారు. రావడం ఎమ్మటనే 6 రోజుల్లోనే పెన్షన్ని 3,000 రూపాయలని 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం అనేది ప్రజలు హర్షించదగ్గ విషయం. వృద్ధులకు కానీ 6,000 రూపాయలు, అదే డయాలిసిస్ చేసుకుని పేషెంట్ గా మంచం మీద ఎక్కువ ఉన్నట్టు వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన పెన్షన్ విషయంలో వచ్చిన 6 రోజుల్లో చేశారు. తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చక్కగా జూన్ నెలలో స్కూల్ ఓపెన్ అవగానే ఇవ్వటం అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబంలో పేదలకు చాలా ముఖ్యమైన పథకం. అది ఇవ్వటం అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను నా కళ్ళెదురుగా చూశాను, పెన్షన్లు ఇస్తుంటే అధికారుల ముందు అయ్యా మా మనవడు మనవరాలకి తల్లికి వందనం రావడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది. నిజంగా మా అబ్బాయి గాని మా కోళ్ళ గాని స్కూల్ లోపల అయితే ఎక్కడ అప్పు చేయాలనే ఆందోళనతో ఉండేవాళ్ళు. తల్లికి వందనం ఇవ్వడం వల్ల మా మనవడు మనవరాలకి మంచి బుక్స్ గాని మంచి మెటీరియల్స్ ఇవ్వటం గాని జరిగింది. ఇది మాకు చాలా మంచి ప్రభుత్వం అని వాళ్ళు చెప్తుంటే నాకే అనిపించింది. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని 100% ఆశ్రదిస్తున్నారు. తొలి అడుగు సుపరిపాలన అని చెప్పేసి అయితే ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే పథకాలు అందుతున్నాయా, ఎలా చూడండి? ఇది చాలా మంచి నిర్ణయం అండి. గత 5 ఏళ్లు సైకో పాలనలో ఎక్కడ కూడా ప్రజలు దగ్గరికి నాయకులు రావడం జరగలేదు. ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పట్టాలు కట్టుకొని దర్వాలు కట్టుకొని ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఎమ్మెల్యే ఒక సాధారణ మనిషిలాగా, ముఖ్యమంత్రి ఒక సాధారణ మనిషిలాగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని పీపోర్ విధానం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఉన్నవాళ్ళు పేదవాడికి దత్తత తీసుకుంటే చాలా వరకు పేదరికం నిర్మూలన జరుగుతుందని భావించడం అనేది ముఖ్యమంత్రి గారికి హ్యాట్సప్ అని చెప్పాలి. ఆ విషయంలో ఎమ్మెల్యేలు ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళటం అనేది పేద ప్రజల దగ్గర ఎక్కడైనా పథకాలు జరిగేటప్పుడు కొన్ని కారణాల వల్ల కొంతమంది ఆగిపోతాయి. అలాంటి విషయాలను సరి చేసుకునే అవకాశం రావడం అనేది పేద ప్రజలకే ఇది మంచి నిర్ణయం. అది ఎమ్మెల్యే గారు స్థానిక నాయకులు అధికారుల దగ్గర తీసుకెళ్లి ఆ పథకాలు వాళ్ళకి వచ్చేటట్టు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం చాలా మంచిదండి. జగన్ పరిస్థితి ఏంటంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని అయితే ఆయన చెప్తున్నాడు. ఎలా ఉంది అసలు గ్రౌండ్ రియాలిటీ పబ్లిక్ లో? ఇవాళ ప్రజల్లో జగన్ పరిస్థితి ఎలా ఉందనంటే మతి సీమితం లేని నాయకుడు రోడ్డు మీదకి వస్తే తన బండి కింద మనిషి పడిపోతే కనీసం చూసే పరిస్థితి లేని పరిస్థితి. సహజంగానే ర్యాలీలు జరుగుతాయి, నాయకులంతా మహానగరంలో జరుగుతూ ఉంటాయి. కనీసం తన కారు కింద తన కారుకత పడిపోయి తొక్కుచ్చుకొని వెళ్ళిపోతుంటే ఆయనకి కళ్ళు కూడా కనబడలేదు. పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నా గానీ ఆయన ఒక సైకో టైప్. మళ్ళీ ఆ మహేష్ బాబు సినిమాలో మనుషులు చనిపోతే నవ్వుతాడు విలన్గాను, ఆ విధంగా ఇతను అదొక టైప్ లో ఉన్నాడు. వాస్తవంగా అయితే ప్రజలు రేపు భవిష్యత్తులో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు తెలిసి ఆ 11లో 1 రావడం కూడా కష్టం అనిపిస్తుంది.